హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ఎన్విఎస్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే వర్కింగ్ విత్ లింక్స్ అండ్ యూఆర్ఎల్స్. ఓకే, సో యాక్చువల్గా ఇది ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్లో పార్ట్ హ్యాంకర్ ట్యాగ్ అనేది. ఓకే, సో అక్కడ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం సపరేట్ లెక్కల్లో. సో కమింగ్ టు ద టాపిక్ అవుట్కమ్స్, అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ యాంకర్ ట్యాగ్. ఓకే, సో యాంకర్ ట్యాగ్ పర్పస్ ఏంది, ఎందుకోసం యూజ్ చేస్తా యాంకర్ ట్యాగ్ అనేది. ఓకే, అండ్ సో యూసేజ్ ఆఫ్ ది యాంకర్ ట్యాగ్, మనం యాంకర్ ట్యాగ్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం సో అనేది మీకు కోర్స్ అవుట్కమ్ అనేది అండర్స్టాండ్ చేసుకునే స్కిల్ అనేది మీరు ఈ సెషన్ అయిపోయేటప్పటికి నేర్చుకుంటారు. ఓకే, సో వితౌట్ డిలే విల్ గో ద టాపిక్. ఓకే, సో యాంకర్ ట్యాగ్ పర్పస్ దేనికని అంటే సో యూజ్ టు డిఫైన్ ద హైపర్ లింక్. ఓకే, మీకు వెబ్ పేజ్లో చూసుకున్నారంటే మీకు డిఫరెంట్ హైపర్ లింక్స్ అనేది ఉంటాయి. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ నావిగేషన్ అవ్వడం కానీ, ఒక పేజ్ నుంచి ఈమెయిల్ అడ్రస్ నావిగేషన్ అవ్వడం కానీ, ఒక పేజ్ నుంచి అందరి సెక్షన్ నావిగేషన్ అవ్వడం కానీ. ఓకే, సో ఒక లింక్ ద్వారా నావిగేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అటువంటి హైపర్ లింక్స్ క్రియేట్ చేయాలి, హైపర్ లింక్స్ డిఫైన్ చేయాలి మీ వెబ్ పేజ్లో అనుకుంటే మీరు ఏ ట్యాగ్ యూజ్ చేస్తారంటే యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో కమింగ్ టు ద అట్రిబ్యూట్స్. ఓకే, ఓకే, సో అట్రిబ్యూట్స్, సమ్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ చూడండి. సో హెచ్ఆర్ఎఫ్ టైప్. సో హెచ్ఆర్ఎఫ్ అనేది ఎందుకోసం అంటే మనం ఎక్కడికైతే నావిగేషన్ చేద్దాం అనుకుంటున్నామో, ఏ లింక్కి అయితే నావిగేషన్ చేద్దాం అనుకున్నామో, ఓకే, సో ఆ యూఆర్ఎల్ పాత్ అనేది దేంట్లో మెన్షన్ చేయాలంటే హెచ్ఆర్ఎఫ్లో మెన్షన్ చేయాలి. ఎక్కడ మెన్షన్ చేయాలా? హెచ్ఆర్ఎఫ్లో. సో ఇలాగా, సో ఎక్కడికైతే యూఆర్ఎల్ పాత్ నావిగేట్ అవ్వాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ పాత్ అనేది హెచ్ఆర్ఎఫ్ ఎంచుకుంటాం. సో కమింగ్ టు ద టైప్. సో టైప్ అనేది దాంట్లో అది ఇమేజా, లేకపోతే ఆడియోనా, వీడియోనా, వెబ్ పేజా. ఓకే, సో అది ఏ టైప్ ఆఫ్ అనేది ఎక్కడ ఇస్తామంటే టైప్ యాట్రిబ్యూట్లో ఇచ్చుకుంటాం. ఓకే, సో కమింగ్ టు ద మనం అంతా డిస్కస్ చేసాం కదా, హైపర్ లింక్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ హైపర్ లింక్స్ మనం మెన్షన్ చేయొచ్చు మీ వెబ్ పేజ్లో బేస్డ్ ఆన్ ఎవర్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, సో ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే టెక్స్ట్ హ్యాస్ ఏ లింక్ టు ద వెబ్ పేజ్. ఓకే, సో అంటే నేను టెక్స్ట్ ఇస్తాను యాజ్ లింక్గా. ఓకే, సో అది ఎక్కడికి డైవర్ట్ అవ్వాలంటే ఒక వెబ్ పేజ్కి డైవర్ట్ అవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. ఓకే, ఒక టెక్స్ట్ ఇస్తాను, సో హైపర్ లింక్ క్రియేట్ అవుద్ది. ఓకే, సో ఆ టెక్స్ట్ హైపర్ లింక్కి దేనికి డైవర్ట్ అవ్వాలంటే, దేనికి నావిగేట్ అవ్వాలంటే ఒక వెబ్ పేజ్కి నావిగేట్ అవ్వాలి. ఓకే, అది నా రిక్వైర్మెంట్. ఒకసారి చూడండి ఇక్కడ. సో యాంకర్ ట్యాగ్ హెచ్ఆర్ఎఫ్. ఓకే, నేను ఇక్కడ ఏమి ఇచ్చాను లింక్లో? సో వెబ్ పేజ్. నేను దేనికి డైవర్ట్ అవ్వాలనుకుంటున్నాను? వెబ్ పేజ్ డైవర్ట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి వెబ్ పేజ్ యొక్క లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఓకే, సో నేను ఏ టైప్ ఆఫ్ లింక్ కావాలనుకుంటున్నాను? టెక్స్ట్ యాజ్ ఎ లింక్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ని దేంట్లో ఎన్క్లోజ్ చేసాం? యాంకర్ ట్యాగ్లో ఎన్క్లోజ్ చేసాం. ఓకే, సో అది ఇప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే హైపర్ లింక్ కన్వర్ట్ అవుతుంది ఈ టెక్స్ట్ అనేది. ఓకే, సో హైపర్ లింక్ ద వెబ్ పేజ్. నేను హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తే సో ఈ వెబ్ పేజ్కి డైవర్ట్ అవ్వాలి. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఓకే, సో నాకు తెలిసి యూసేజ్ అర్థమైంది అనుకుంటాను ఇది. సో విల్ గో ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఓకే, సో అక్కడ చూడండి. సో బెటర్ టు ఐ విల్ రైట్ 1 second. బెటర్ టు కాపీ ఇట్. ఓకే, ఇక్కడ చూడండి, సేమ్ అదే లింక్ క్రియేట్ చేస్తున్నాను. సో హైపర్ లింక్ అనేది క్రియేట్ చేశాను ఇక్కడ రన్ అయితే. ఓకే, సో ఇక్కడ ఏమొచ్చింది? www.visit.something.wp.com ఉంది. ఓకే, లేదు యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడ డైవర్ట్ అవ్వాలా? సో పర్టికులర్ బ్లాక్ స్పాట్ కరెంట్ డైవర్ట్ అవ్వాలి. ఓకే, సో చూడండి క్లిక్ చేస్తున్నాను, ఎక్కడ డైవర్ట్ అయింది? సో ఈ బ్లాక్ స్పాట్కి డైవర్ట్ అయింది. రైట్. ఓకే, సో ఇలా మీరు డైవర్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ని హైపర్ లింక్గా కన్వర్ట్ చేసి మనం పర్టికులర్ వెబ్ పేజ్ డైవర్ట్ చేయాలనుకుంటే సో ఇలా అనేది యూసేజ్ చేసుకుంటాం. ఓకే,
coming to the next usage purpose. So image as a link. Okay, సో ఇమేజ్ని ఇది లాస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ముందు టెస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుందాం. సో టెస్ట్ యాజ్ ఏ లింక్ టు ద ఈమెయిల్ అడ్రస్. ఓకే, సేమ్ టెక్స్ట్ ఇస్తున్నాను. సో ఆ టెక్స్ట్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది అంటే హైపర్ లింక్ కన్వర్ట్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే ఆ హైపర్ లింక్ మీద క్లిక్ చేశానో అది వెబ్ పేజ్కి కాదు, దేనికి డైవర్ట్ అవ్వాలంటే, దేనికి నావిగేట్ అవ్వాలంటే ఈమెయిల్ అడ్రస్కి నావిగేట్ అవ్వాలి. ఓకే, సో దానికోసం చూడండి ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు మెయిల్ టు అనేది వాడాలి ఇక్కడ. ఓకే, మెయిల్ టు కాలర్. ఓకే, సో ఆఫ్టర్ కాలర్ మీరు ఏం మెన్షన్ చేయాలని మీ ఈమెయిల్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద వాల్యూ మనం దేనికి ఇవ్వాలంటే హెచ్ఆర్ఎఫ్కి ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ ఉంది. సో ఆ టెక్స్ట్ని మనం ఏం చేస్తున్నాం, హైపర్ లింక్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో టెక్స్ట్ హైపర్ లింక్ అనేది దేనికి డైవర్ట్ అవుతుందంటే ఈమెయిల్ అడ్రస్కి డైవర్ట్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే చూడండి, సో ఇక్కడ ఏముంది సెండ్ ఈమెయిల్. ఓకే, సెండ్ ఈమెయిల్ అనేది నార్మల్ టెస్ట్. ఓకే, సో నార్మల్ టెస్ట్ కాస్త ఎలా డైవర్ట్ అయింది, ఎలా కన్వర్ట్ అయింది, హైపర్ లింక్గా కన్వర్ట్ అయింది. ఓకే, సో ఎప్పుడైతే నేను ఆ హైపర్ లింక్ మీద క్లిక్ చేస్తాను ఎక్కడికి చేస్తాను ఈమెయిల్కి డైవర్ట్ అవ్వాలి. చూడండి ఒకసారి, ఇక్కడ ఏమొచ్చింది మెయిల్ అడ్రస్కి కంపోజ్ చేయడం కోసం ఆ మెయిల్ అడ్రస్తో మనకి ఇక్కడ కంపోజ్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇలా మీరు క్రియేట్ చేయాలనుకుంటే సో మనం చేసుకుంటాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ యూసేజ్, కంపోజ్ బాక్స్ వస్తుంది సరే. సో కంపోజ్ బాక్స్ క్రియేట్ అమ్మా. సో ఈమెయిల్ అడ్రస్కి 2 లైన్ వచ్చింది చూడండి. సో 2లో సేమ్ మనం ఏదైతే ఇచ్చామో ఆ ఈమెయిల్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇచ్చింది కదా. సో ఎలా మీరు క్రియేట్ చేయాలనుకుంటే మనం ఇది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ పర్పస్ ఆర్ యూసేజ్. సో నెక్స్ట్ యూసేజ్ చూడండి ఒకసారి. సో టెక్స్ట్ యాజ్ ఎ లింక్ టు ద ఫోన్ నెంబర్. ఓకే, నేను పర్టికులర్ టెస్ట్ ఇచ్చాను. ఓకే, సో ఆ టెస్ట్ మీద క్లిక్ చేస్తే దేనికి డైవర్ట్ అవ్వాలంటే ఫోన్ నెంబర్కి డైవర్ట్ అవ్వాలి. ఓకే, సో దానికోసం ఇక్కడ చూడండి హెచ్ఆర్ఎఫ్ టీఎల్. ఇక్కడ మనమేమో మెయిల్ టు యూజ్ చేసాం. సో మెయిల్ అడ్రస్కి. సో ఇక్కడేమో టీఎల్ కాలర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీకు వెబ్ పేజ్ని మీరు చూస్తూ ఉంటారు, సో అక్కడ మనకి ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ టెస్ట్ మీద నార్మల్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్కి డైవర్ట్ అవ్వాలి. ఓకే, సరే చూడండి కమింగ్ టు హియర్. సెకండ్ నెంబర్ క్లిక్ చేసాను ఏమవుతుంది, సో కాల్ అనేది కాల్ చేసుకోవడం కోసం. ఓకే, సో యాప్ ఉంటే ఆటోమేటిక్గా యాప్లో మీకు కాలింగ్ అనేది వచ్చేసేది. ఓకే, సో ఇలా మీరు క్రియేట్ చేయాలి. ఫోన్ నెంబర్ని ఒక నార్మల్ టెస్ట్ హైపర్ లింక్కి దేనికి కన్వర్ట్ అవ్వాలంటే ఫోన్ నెంబర్కి కన్వర్ట్ అవ్వాలి. ఫోన్ నెంబర్కి నావిగేట్ అవ్వాలనుకుంటే, సో కాల్స్ డైరెక్ట్ కాల్స్ కావాలనుకుంటే మనం ఏం చేస్తామంటే యాంకర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద టెస్ట్ లింక్. సో సేమ్ టెక్స్ట్ని ఇచ్చాను. సో టెక్స్ట్ ఏం చేస్తాను, హైపర్ లింక్ యూజ్ చేస్తున్నాను. అది దేనికి కన్వర్ట్ అవ్వాలంటే అదే పేజ్లో ఉన్న అనదర్ సెక్షన్కి డైవర్ట్ అవ్వాలి. సో నేను ఏం చేశానంటే వెబ్ పేజ్ని డిఫరెంట్ సెక్షన్స్గా క్రియేట్ చేసుకోవాలి. సో దీనికోసం మనం సెక్షన్ ఎలిమెంట్స్ యూజ్ చేశాను, రైట్. ఓకే, సో అలా నేను డిఫరెంట్ సెక్షన్స్గా డైవర్ట్ చేశాను. ఓకే, సో అక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తానో ఆటోమేటిక్ దేనికి వెళ్ళాలంటే వేరే సెక్షన్కి డైవర్ట్ అవ్వాలి. ఓకే, సో దానికోసం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే యాంకర్ ట్యాగ్. ఓకే, చూడండి ఎక్కడ ఇచ్చాము. సో హెచ్ఈఆర్ఎఫ్లో ఏమి ఇచ్చాను, సో ఐడి ఇచ్చుకున్నాను. అంటే అనదర్ సెక్షన్ ఉంది కదా, అనదర్ సెక్షన్ యొక్క ఐడి అనేది సో ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. సెక్షన్లో మనం యాట్రిబ్యూట్స్ యూజ్ చేసుకుంటున్నాం కదా, యాట్రిబ్యూట్స్ ఐడి అని. సో ఐడి యొక్క అడ్రస్, ఐడి యొక్క దాన్ని వాల్యూని ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఓకే, సో గో టు ద సెక్షన్ 2. ఇది హైపర్ లింక్, నార్మల్ టెస్ట్ అని హైపర్ లింక్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో గో విత్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేసాం, గో టు సెక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. హెచ్ఆర్ఎఫ్ హ్యాష్. ఓకే, సో హ్యాష్ సెక్షన్ 2 అనేది చూడండి ఒకసారి. గో టు ద సెక్షన్. ఇక్కడ చూడండి. సో H2. ఓకే, సో ఐడి సెక్షన్ 2 సెక్షన్ 2 ఇచ్చుకున్నాను. ఐడి వాల్యూ ఇచ్చాను, సెక్షన్ 2 ఇచ్చాను. సో
ఐడిని యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏ సింబల్ యూజ్ చేస్తాం, హ్యాష్ సింబల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సో ఎప్పుడైతే మీరు దీని మీద క్లిక్ చేశారో ఆటోమేటిక్గా ఎక్కడ డైవర్ట్ అవుతుందంటే ఈ సెక్షన్లో డైవర్ట్ అవుతుంది. ఓకే, సో చూడడానికి మీకు 2 పారాగ్రాఫ్ ఒకే రకంగా ఉన్నాయి కదా, సో నేను ఇక్కడ చేంజ్ చేస్తాను. స్టార్టింగ్లో ఈ డిఫరెన్షియేషన్ అబ్జర్వ్ చేయడం కోసం ఇది ఇస్తున్నాను. ఓకే, సో సెక్షన్ 2లో మనకి సెక్షన్ 2 అనేది మెన్షన్ చేసాం. సో ఇక్కడ సెక్షన్ 2 లేదు. ఓకే, సో ఇప్పుడు రన్ చేయండి. సో చూడండి ఇక్కడ సెక్షన్ 2 లేదు కదా, ఎప్పుడైతే మీరు ఈ హైపర్ లింక్ మీద క్లిక్ చేశారో సో ఆటోమేటిక్ ఎక్కడ డైవర్ట్ అవుతుంది, సో అదే పేజ్లో ఉన్న అనదర్ సెక్షన్కి డైవర్ట్ అవుతుంది, నావిగేట్ అవుతుంది. ఓకే, సో ఇలా యూజ్ చేయడానికి మనం యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో కమింగ్ టు ద టెస్ట్ యాజ్ ఎ లింక్ టు ద జావాస్క్రిప్ట్, అంటే టెస్ట్ ఏం చేస్తున్నాను, హైపర్ లింక్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను. అది డైలీ డైవర్ట్ అవ్వాలనుకుంటే, డైలీ నావిగేట్ అవ్వాలంటే సో జావాస్క్రిప్ట్ కోడ్కి డైవర్ట్ అవ్వాలి. ఓకే, సో ఒకసారి చూడండి, విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి హెచ్ఆర్ఎఫ్ నేను ఇచ్చాను, జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఇచ్చుకున్నాను. ఓకే, సో ఇది నార్మల్ టెస్ట్. సో నార్మల్ టెస్ట్ దేంట్లో పెట్టాం, యాంకర్ ట్యాగ్లో పెట్టాం కాబట్టి అది ఎలా కన్వర్ట్ అవుతుందంటే హైపర్ లింక్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని క్లిక్ చేస్తానో సో ఆటోమేటిక్గా ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే జావాస్క్రిప్ట్ కూడా అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకసారి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, జావాస్క్రిప్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యి అలా వాళ్ళని డిస్ప్లే. సో జావాస్క్రిప్ట్ వచ్చినప్పుడు అర్థం అవుద్ది. సో పర్పస్ ఏంటంటే సో అలర్ట్ ఫంక్షన్, సో మీకు ఏదైతే మన ఇక్కడ ఉందో టెస్ట్ మెసేజ్, ఓకే, సో ఆ మెసేజ్ని డైలాగ్ బాక్స్లో డిస్ప్లే చేయాలనుకుంటే సో మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం అంటే అలర్ట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో అలా అవ్వాలి. సో నెక్స్ట్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఓకే, సో యాంకర్ ట్యాగ్ ఇంకో పర్పస్, ఇంకో యూసేజ్ ఎలా యూజ్ చేస్తాను చూడండి, ఇమేజ్ యాజ్ వెల్ లింక్. ఓకే, సో నేను ఇప్పుడు దాకా ఏం చేశాను, సో డిఫరెంట్ నావిగేషన్స్ విత్ ఈమెయిల్కి నావిగేషన్ చేశాను, ఫోన్ నెంబర్కి నావిగేషన్ చేశాను, అనదర్ సెక్షన్ నావిగేషన్ చేశాను, జావాస్క్రిప్ట్కి నావిగేట్ చేశాను, వెబ్ పేజ్కి నావిగేషన్ చేశాను. ఓకే, సో అలా కాకుండా నేను ఏం చేస్తానంటే సో ఇమేజ్ ఒక పేజ్కే డైవర్ట్ చేస్తాను. ఓకే, సో కానీ ఇక్కడ నేను ఇప్పుడు దాకా నేను యూజ్ చేశాను, నార్మల్ టెస్ట్ అనేది హైపర్ లింక్గా యూజ్ చేశాను. నార్మల్ టెస్ట్ అనేది హైపర్ లింక్గా యూజ్ చేసేది అన్నిటికీ. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక పేజ్కి డైవర్ట్ అవుతాను, కానీ నేను నార్మల్ టెస్ట్ హైపర్ లింక్గా యూజ్ చేశాను. సో దేన్ని యూజ్ చేస్తానంటే సో ఇమేజ్ నేను ఏం చేస్తానంటే హైపర్ లింక్గా యూజ్ చేస్తాను. ఓకే, సో దానికోసం చూడండి యాంకర్ ట్యాగ్ ఎక్కడ డైవర్ట్ అవ్వాలో ఆ లొకేషన్ దేంట్లో ఇస్తాము, దాని పాత్ హెచ్ఆర్ఎఫ్లో ఇచ్చుకున్నాను. ఓకే, పర్టికులర్ ప్లేస్కి డైవర్ట్ అవ్వాలి. ఓకే, సో ఎప్పుడు నేను ఇమేజ్ని క్లిక్ చేసాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇమేజ్ ఎలా మారిద్ది అంటే హైపర్ లింక్ ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఇమేజ్ బార్డర్. ఓకే, ఆల్టర్నేటివ్ టెస్ట్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇది ఏమైంది, ఇక్కడ చూడండి ఇమేజ్ నార్మల్గా ఎలా ఉంటుంది, నార్మల్ ఇమేజ్ అయితే నార్మల్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజ్ నార్మల్ ఇమేజ్గా ఉంది, దీని మీద క్లిక్కబుల్ యాక్షన్ లేదు కదా. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, క్లికింగ్ యాక్షన్ ఉంది. ఓకే, సో అంటే ఏం లింక్ అయింది, హైపర్ లింక్ కన్వర్ట్ అయింది ఇమేజ్ అనేది. ఓకే, సో దానికోసం ఏం చేసే ట్యాగ్ అని అంటే యాంకర్ ట్యాగ్. సో అందులో దీనికి ఎట్లా పెట్టాలంటే యాంకర్ ట్యాగ్లో మెన్షన్ చేసుకున్నాను. ఓకే, సో చూడండి ఇక్కడ, సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తే ఎక్కడ డైవర్ట్ అవుతుందంటే ఈ పేజ్ పర్టికులర్ పేజ్కి డైవర్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా మీరు సో ఇమేజ్ని హైపర్ లింక్ యూజ్ చేసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ యూజెస్ విత్ ద యాంకర్ ట్యాగ్. ఓకే, సో ఐ హోప్ దట్ సో ఈ కాన్సెప్ట్ క్లియర్ అనుకుంటున్నాను. ఓకే, యాంకర్ ట్యాగ్ పర్పస్. ఓకే, సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంటరాక్టివ్ ఎలిమెంట్. ఓకే, సో పర్పస్ ఆఫ్ ది యాంకర్ ట్యాగ్ దేనికి, డిఫైన్ ద హైపర్ లింక్స్. ఓకే, అది టెస్ట్ కావచ్చు, నార్మల్ టెస్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు. ఓకే, సో కమింగ్ ఏదైనా కావచ్చు. ఓకే, డిఫరెంట్ యూసేజెస్. ఓకే, సో డిఫరెంట్ యూసేజెస్ కూడా డిస్కస్ చేసాం. ఓకే, సో ఏంటి టెక్స్ట్ యాజ్ ఏ లింక్. ఓకే, సో ఇమేజ్ యాజ్ ఏ లింక్,
text as a link to the email address, text ni hyperlink with the phone number, hyperlink with the email address, okay, hyperlink to the email address, hyperlink to the page, okay. So hyperlink text to the section of the another అదే సెక్షన్లో అదే పేజ్లో అనదర్ సెక్షన్ డైవర్ట్ చేయడం, ఓకే. సో టెక్స్ట్ హైపర్ లింక్ టు ద జావా స్క్రిప్ట్, ఓకే. సో నెక్స్ట్ ఇమేజ్ యాజ్ ఎ లింక్. ఇలా మనం డిఫరెంట్ పర్పస్ యూస్ చేసే పర్పస్ అనేది మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో డిస్కస్ చేశాం, ఓకే. సో ఐ హోప్ దట్ ఈ రెండు స్కిల్స్ మీకు వచ్చినాయని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. సో మరికొన్ని అప్డేషన్స్ కోసం, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఓకే. సో థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ సెషన్లో మీట్ అవుతాం.